plus 600 in TrueNet Lab, sir. So maybe around 2600 టెస్ట్ కనెక్ట్ చేస్తున్నారు సార్, ర్యాండమ్ గానా లేదా మన ప్రొసీజర్ No, సైంటిఫిక్? sir. There is a give priority to people who are primary contacts and who have been identified in few. కెపాసిటీ మన దగ్గర ఉందా? Sir, we will conduct all the tests, sir, for all the people in containment areas. ఇప్పుడు 500 మీటర్స్కే మనం రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కాబట్టి సార్, వన్ సార్. నెంబర్ 2, అతని ఇంటి చుట్టూ ఉన్న 500 మీటర్స్లో యాక్టివ్ సర్వే సోర్స్ ఆఫ్ ది కాంటాక్ట్ ఎలా వచ్చింది? ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రి గారికి, జిల్లాలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అదేవిధంగా మీటింగ్కి విచ్చేసిన వివిధ టీమ్స్కి సంబంధించిన అధికారులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇప్పుడు 3rd phase లాక్డౌన్ మనకి గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ ఆన్ ద 1st of May, సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి అనుగుణంగా స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్. సో ప్రప్రథమంగా మనకి 17th వరకు కూడా ద లాక్డౌన్ విల్ కంటిన్యూ యాజ్ అనౌన్స్డ్ బై ద గవర్నమెంట్, సార్. జిల్లాలో ఉన్నటువంటి స్టేటస్ విషయానికి వస్తే, వీ హ్యావ్ 34 పాజిటివ్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ. అందులో 20 డిశ్చార్జ్ అయ్యారు, సార్. అదేవిధంగా ఇంకొక 14 మంది May 10th ఇందులో ఒక 7 members డిశ్చార్జ్ అవుతారు. అరౌండ్ ద 20th of May కరెంట్లీ ఉన్న వాళ్ళందరూ కూడా సైకిల్ ప్రకారం చూస్తే డిశ్చార్జ్ అయ్యే లైక్లీహుడ్ ఉంది. మనకి 20 members డిశ్చార్జ్ అయ్యారు, సార్. నోట్స్ ఇచ్చాం, సార్, ఫస్ట్ పేజ్లోనే ఉంది, సార్. సో అవుట్ ఆఫ్ 34, సార్, 20 people హ్యావ్ బీన్ డిశ్చార్జ్ సో ఫార్. అండర్ ట్రీట్మెంట్ ఒక 14 మంది ఉన్నారు, సార్. అదేవిధంగా హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్కి వస్తే, ఈ స్టేట్ కోవిడ్ హాస్పిటల్ విమ్స్లో ఒక 16 మంది ఉన్నారు. వీళ్ళల్లో బల్క్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, సార్. వాళ్ళల్లో కూడా 2 డిశ్చార్జ్ అయ్యారు. 14 మంది దే ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్, సార్. క్లస్టర్ కంటైన్మెంట్ జోన్స్, ఇప్పుడు మనకున్న మెయిన్ రివిజన్ ఇన్ ద గైడ్ లైన్స్ ఈస్ క్లస్టర్ కంటైన్మెంట్, సార్. బట్ నిన్న ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం నిన్న ఈవినింగ్ మాకు ఇన్స్టెంట్ ఆర్డర్ 43 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది, సార్. దాని ప్రకారం ఇప్పుడు ఓన్లీ 500 meters విల్ బి ద కంటైన్మెంట్ జోన్. మరొక 1.5 to 2.5 kilometers యాజ్ ద నీడ్ అరైజెస్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ది బఫర్ జోన్. ఆ ప్రకారం మన జిల్లాలో, సార్, ఇప్పుడు టోటల్గా 15 కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయి, సార్. ఈ 34 కేసులకి సంబంధించి 15 కంటైన్మెంట్ జోన్స్ ఆర్ దేర్. ఇందులో కూడా 12 GVMC ఏరియాలో ఉన్నాయి. 2 మనకి పద్మనాభం మండలంలో ఒకటి ఉంది, సార్. కసింకోట ఒకటి ఉంది. నర్సీపట్నం ఒకటి ఉంది, సార్. సో 12 + 1 + 1 మొత్తం 15 కంటైన్మెంట్ జోన్స్ ఆర్ దేర్. అదేవిధంగా ఐసోలేషన్ హాస్పిటల్స్ విషయానికి వస్తే, మనం మొదటి నుంచి కూడా వీఆర్ మెయింటైనింగ్ 6 hospitals యాజ్ ది డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్. 1 hospital ఈజ్ ది స్టేట్ కోవిడ్ హాస్పిటల్, సార్. విమ్స్ని 4 జిల్లాలకి కలిపి మీకు గతంలో చెప్పిన విధంగానే హై అండ్ 5% కేసెస్ హూ హ్యావ్ సివియర్ కోమార్బిడిటీస్ వీళ్ళందరినీ కూడా స్టేట్ కోవిడ్ హాస్పిటల్లో మనం రెఫర్ చేస్తాం. అంటే 60+ పేషెంట్స్ కానీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ మెలిటస్, సెరిబ్రోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళందరినీ కూడా మనం వీ విల్ బి రెఫరింగ్ టు ది స్టేట్ కోవిడ్ హాస్పిటల్. డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్లో మ్యాక్సిమం మనకి మోడరేట్ టు మైల్డ్ టు మోడరేట్ కేసెస్, మీడియం కేసెస్ అన్నీ కూడా మన డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్. కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ కేర్ సెంటర్స్ అని పెట్టమని చెప్పారు, సార్. దాంట్లో వెరీ మైల్డ్ కేసెస్, ఎటువంటి కోమార్బిడిటీస్ లేకుండా మైల్డ్ కేసెస్ ఉన్న వాళ్ళని అసలు హాస్పిటలైజ్ కూడా అక్కర్లేదు, దే విల్ బి ట్రీటెడ్ ఇన్ ఏ కోవిడ్ కేర్ సెంటర్ అన్నారు, సార్. ప్రస్తుతానికి మనం మాత్రం ఏ కేసు ఉన్నా కూడా అదర్ దాన్ క్రిటికల్ కేసెస్ అన్ని డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్స్కే రిఫర్ చేస్తున్నాం, సార్. ఈ కోవిడ్ కేర్ సెంటర్ అనేది మాత్రం in 1 or 2 days we will be starting that also. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ స్టేటస్ చూస్తే, సార్, మనం ముందే చెప్పిన విధంగా 6 hospitals వీ హ్యావ్ ప్రిపేర్డ్. దీంట్లో ఐసోలేషన్ ప్రస్తుతం గీతం హాస్పిటల్నే మనం యాక్టివ్గా వాడుతున్నాం, సార్. యాజ్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ వీ మే హ్యావ్ టు షిఫ్ట్ టు ది సెకండ్ హాస్పిటల్ ఆల్సో. ఈ 6 hospitals, సార్, మొత్తం సింగిల్ రూమ్స్, వార్డ్స్ మీకు ఫిగర్స్ ఇవ్వటం జరిగింది, సార్. వీటిల్లో కూడా క్రిటికల్ కేర్ బెడ్స్, అంటే విత్
వెంటిలేటర్ సపోర్ట్ అండ్ అదర్ క్రిటికల్ కేర్ 158 బెడ్స్ ఉన్నాయి సార్. పేషెంట్స్ మొత్తం 29 మంది ఇప్పటి వరకు అడ్మిట్ అయ్యారు. అఫ్ కోర్స్ అందులో 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకొక 9 పేషెంట్స్ ఆర్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇన్ గీతం హాస్పిటల్ సార్. శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ని 2 పెట్టుకున్నాం సార్ మేము. అంటే 2 రకాలుగా మనకు వస్తారు సార్. సమ్ పీపుల్ కాలర్స్ ఇన్ ద కంట్రోల్ రూమ్. కంట్రోల్ రూమ్కి చాలా మటుకు కూడా మాకు డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ కాల్ వచ్చి లాస్ట్ 2 డేస్గా ఫీవరు, కాఫ్, బ్రెత్లెస్నెస్ ఉందని కంప్లైంట్ వచ్చినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అతన్ని శాంపుల్ కలెక్షన్ సెంటర్కే తీసుకొస్తాం సార్. ఒకటి చెస్ట్ హాస్పిటల్, రెండోది ప్రథమ హాస్పిటల్. పేరుకి ఇవి హాస్పిటల్స్ అయినప్పటికీ కూడా లార్జ్లీ దే ఫంక్షన్ యాజ్ ఇంటరిమ్ అరేంజ్మెంట్ ఫర్ శాంపుల్ కలెక్షన్. సో ఇక్కడికి వచ్చినాక పేషెంట్కి ఉన్న రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ అదర్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తూనే వెంటనే వాళ్ళ శాంపుల్ని కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపించడం జరుగుతుంది. ల్యాబ్ నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత వారు పాజిటివ్ అయితే డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్ అంటే గీతంకి కానీ, ఒకవేళ నెగిటివ్ అయితే అతనికి ఉన్న ప్రాబ్లంకి మెడిసిన్స్ అవి రాసిచ్చి ఒకవేళ హాస్పిటలైజేషన్ అవసరం లేకపోతే ఇంటికి పంపిస్తాం సార్. ఒకవేళ హాస్పిటలైజేషన్ అవసరం అయితే నెగిటివ్ వచ్చినప్పటికీ కూడా చెస్ట్ హాస్పిటల్లో వీరికి ట్రీట్మెంట్ ఇస్తాం సార్. చెస్ట్ హాస్పిటల్లో మనకి 2 బ్లాక్స్ ఉన్నాయి సార్, ఇన్ఫెక్షియస్ వింగ్, చెస్ట్ వింగ్. ఇన్ఫెక్షియస్ వింగ్లో పేషెంట్ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ అడ్మిట్ అవుతాడు. అతను ఒకవేళ నార్మల్గా నెగిటివే ఉన్నాడు బట్ క్లినికల్లీ అతన్ని మేనేజ్ చేయాలన్నప్పుడు చెస్ట్ హాస్పిటల్ వింగ్కి షిఫ్ట్ చేస్తాం. ప్రథమలో మరింత నార్మల్ కేసెస్ సార్. కొంతమందికి డిసెంట్రీ ఉంది, లాస్ట్ 2 డేస్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, కానీ ఎక్కడా కూడా ఫీవర్ కానీ కోవిడ్ లైక్ సిమ్టమ్స్ లేవు, అయినా అనుమానం పడుతున్నప్పుడు అతన్ని ప్రథమకు షిఫ్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూనే శాంపుల్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సార్. సో ఈ శాంపుల్ కలెక్షన్ సెంటర్స్ మనకి 2 ఉన్నాయి సార్, సిసిడి అండ్ ప్రథమ. దే ఆర్ హ్యావింగ్ ఏ కెపాసిటీ ఆఫ్ 171 సింగిల్ రూమ్స్ అండ్ 152 వార్డ్స్ సార్. కరెంట్ ఇన్సిడెంట్స్కి ఇది సరిపోతుంది సార్. At 10 o'clock, sir, this is the report. For VRDL, we have conducted 9,870 tests. And for TrueNat/CBNat, 6,910. Total samples which have been collected are 16,780. 16780. Number of positive cases is 35. Yesterday night we received 1 more positive case, so 35 total. And number of negative cases is 16,501. 16501. And reports yet to be received are 58. దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సార్ 2000 బెడ్స్కి సింగిల్ రూమ్స్ అటాచ్డ్ టాయిలెట్స్ పెట్టి చేయమని అరేంజ్మెంట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సార్. సో దానికి సంబంధించి మనం 3750 సింగిల్ రూమ్స్ తోటి ఐడెంటిఫికేషన్ చేశాం. అందులో ఇప్పటి వరకు సార్ 2518 మందిని మనం క్వారంటైన్ చేశాం సార్ ఇన్ 34 సెంటర్స్. ఇందులో 606 మందిని మనం డిశ్చార్జ్ చేశాం సార్. హెస్ కంప్లీటెడ్ 14 days అండ్ తర్వాత కొందరిని రెఫర్ చేశాం. తర్వాత సార్ లాస్ట్ ఫ్యూ డేస్లో ఒక 535 మందిని శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళని కూడా ఆ జిల్లాలకి పంపడం జరిగింది సార్. సో యాజ్ ఆఫ్ నౌ 1296 పీపుల్ ఆర్ దేర్ ఇన్ క్వారంటైన్ సెంటర్స్ సార్. మనకి వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు సార్. వాళ్ళు 346 మంది మనకి ఇతర జిల్లాల నుంచి వచ్చారు. సో అందులో ఈస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు ఆ జిల్లాల నుంచి వచ్చారు సార్. సో వీళ్ళని మనం ప్రాపర్గా స్క్రీన్ చేసుకొని టెస్ట్ చేసిన తర్వాతనే సెంటర్స్ పంపాం సార్ ఇప్పటి వరకు. ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఇంటర్ డిస్టిక్ అట్లానే ఇంటర్ స్టేట్ కూడా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి సార్ దానికి ఏం ప్లాన్ చేశారంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇక్కడ కొన్ని కన్వెన్షన్ హాల్స్ టైప్ ఆఫ్ ఇవి ఐడెంటిఫై చేసుకొని, మొన్న ఫిషర్మెన్ ఎట్లాగైతే మనం రిసీవ్ చేసుకున్నాము గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళని, ఆ రకంగా తీసుకొని వాళ్ళని ప్రాపర్గా స్క్రీనింగ్ అన్ని టెస్ట్ చేసుకున్న తర్వాత ఫుడ్ అన్ని సప్లై చేసిన తర్వాత వచ్చినాయా గుజరాత్ వాళ్ళని సార్ 365 టెస్టులు వచ్చాయి సార్. ఇంకో జస్ట్ కొన్ని రావాలి, వచ్చిన తర్వాత రిమైనింగ్ నెగిటివేనా వాళ్ళు డిశ్చార్జ్ చేస్తారు వాళ్ళని సార్. అంటే ఇంకొన్ని టెస్ట్ రిజల్ట్ రావాల్సి ఉంది, అది రాగానే మధ్యాహ్నం నుంచి డిశ్చార్జ్ చేస్తాం సార్. 2,000 రూపాయలు ఇచ్చి చేయమన్నారు సార్. ఎస్ సార్. సో అట్లాగా సార్ వచ్చిన వాళ్ళ సెంటర్స్ నుంచి పెట్టి స్క్రీనింగ్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళని లోకల్ వాళ్ళ గ్రామ పంచాయతీలో క్వారంటైన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయమన్నాం సార్. స్కూల్స్, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవే ఉంటాయో, హాస్టల్స్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ఊర్లో సెంటర్లో ఉంటే గ్రామస్తులు కొంచెం భయపడుతున్నారు, అబ్జెక్ట్ చేస్తున్నారు. ఊరు బయట ఉన్నాయి, ప్రయారిటీ ఉన్నాయి, మరీ కంపల్సరీ అయితే ఊరు మధ్యలో పెట్టి కలెక్టర్ స్కూల్స్ అయినా ఏదైనా కానీ. యాక్చువల్గా సార్ ఇప్పుడే ఎంపీడీఓలు, తహసీల్దార్లు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. గ్రామాల్లో కూర్చొని మాట్లాడి ఐడెంటిఫై చేసి సెంటర్స్ రెడీ చేసుకోమన్నాం.
మనకి రాజస్థాన్ నుంచి కూడా ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయింది సార్ ఒక ట్రైన్. సో నిన్న కమ్యూనికేషన్ ఇచ్చారు. సో దే విల్ ఆల్సో బి రీచింగ్ బై టుమారో ఈవినింగ్ సార్. సో వాళ్ళని కూడా గ్రామాలకు వచ్చినట్టుగా మనం స్క్రీన్ చేసి పంపించాల్సి ఉంటుంది సార్. సో 2000 సింగిల్ రూమ్స్ అన్నిటి కూడా మనకి ఏదైనా పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళ కాంటాక్ట్స్ని, వాళ్ళని కొంచెం సీరియస్ కేసెస్ని, రిస్క్ ఎక్కువ ఉన్న వాటిని ఇక్కడ పెట్టుకోవడానికి చూస్తున్నాం సార్. మనకి టోటల్ 34 కేసెస్ సార్. ఇవాళ నిన్నటితో 35 సార్. సో ఈ కేసెస్ అన్నీ మనకి 15 కంటైన్మెంట్ జోన్స్లో స్ప్రెడ్ అవుట్ అయి ఉన్నాయి సార్. స్టార్టింగ్ ఫ్రమ్ అల్లిపురం కేసుతో తీసుకుంటే మనం ఈ కంటైన్మెంట్ జోన్స్ ఏంటంటే సార్ చెప్పినట్టు 500 మీటర్స్కి ఇప్పుడు రీడిఫైన్ చేసుకున్నాం సార్ కంటైన్మెంట్ క్లస్టర్ అనేది. సో ఈ కంటైన్మెంట్ క్లస్టర్లో కనుక ఒకసారి ఆ పాజిటివ్ కేసుని ఐసోలేట్ చేసిన తర్వాత 4 వీక్స్ వరకు ఆ జోన్లో ఇంకెటువంటి కేసులు రాకపోతే దెన్ మనము కంటైన్మెంట్ ఆపరేషన్స్ని స్కేల్ డౌన్ చేయడానికి ప్రొవిజన్ ఉంది సార్. అంటే ఒకేసారి తీసేయకుండా గ్రాడ్యువల్గా మనం ఆ కంటైన్మెంట్ జోన్లో స్కేల్ డౌన్ చేయొచ్చు సార్. సో ఈ లెక్కను తీసుకుంటే సార్ మనకి ఫస్ట్ అల్లిపురం కేసు 2 కేసులు వైఫ్ అండ్ హస్బెండ్ దే గాట్ డిశ్చార్జ్ ఆన్ April 8th సార్. సో వాళ్ళే ఫస్ట్ టు బి డిశ్చార్జ్డ్. సో April 8th నుంచి మనం ఇంకో 4 వీక్స్ తీసుకున్నా ఇంకా మనకి దరిదాపుగా May 8th, May 9th ఆ టైం వరకు అవర్ కంటైన్మెంట్ జోన్స్ విల్ బి స్టార్టింగ్ టు స్కేల్ డౌన్ సార్. సో మేము అంటే అందులో మళ్ళీ ఆ జోన్లో మళ్ళీ కొత్త పాజిటివ్ రాకూడదు సార్. ఇప్పుడు మనం తీసుకుంటే కొన్ని చోట్ల మర్రిపాలెంలో ఒకసారి ఒక పాజిటివ్ వచ్చింది, మళ్ళీ నిన్న ఇంకోటి వచ్చింది. సో పాజిటివ్ వస్తే మళ్ళీ అక్కడ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఇంకో 4 వీక్స్ వరకు ఆ జోన్లో ఏం కేసు రాకపోతే మనం అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే సార్. సో ఇదేంటంటే ఇప్పుడు అల్లిపురం, రేవిడి వీటన్నిటిలో ఇంక కేసులు మళ్ళీ కొత్తగా ఏం రాలేదు సార్. సో లాస్ట్ వాళ్ళు నెగిటివ్ వచ్చిన తర్వాత నుంచి 4 వీక్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఇంక అప్పటి నుంచి మనం గ్రాడ్యువల్గా స్కేల్ డౌన్ చేస్తాం సార్. Containment zone, that 500 meter, similar restrictions will continue, sir. There is no deviation. Beside this, any other area, all activities are permitted. Only that request the people should not move out unnecessary. If they are going for works, they can go. Then they have to follow certain restrictions which have been issued by the Government of India Gazette, like everybody should have either mask or face cover with any cloth toti వాళ్ళు ఉండాలా, social distancing maintain చేయాలా. Then regarding this vehicles లో movement లో there is a restriction. Taxi and cab 1+2, auto 1+1, 2-wheeler also 1+1 is allowed. So these we will allow, but other restrictions are there like without helmet, over speeding. These we will continue. We will book on those cases. సార్, కిరాణా షాపులు మార్కెట్లో ఉన్నవి కూడా అలౌ చేస్తున్నారు. ఇప్పుడే కాదు, మనం ఎప్పటి నుంచో కిరాణా షాపులు అలౌ చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు ఈ గోల్డ్ స్మిత్ షాపులు ఏదైతే ఉన్నాయో అది స్టాండ్ అలోన్ షాప్స్ ఉంటే ఖచ్చితంగా అలౌ చేస్తాము. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్పారు కనుక మరొకసారి మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఫీల్డ్లో కూడాను. ఈ గోల్డ్ స్మిత్ షాప్స్ ఖచ్చితంగా అలౌ చేస్తాము. అయితే కలెక్టర్ గారు అంటే సెలూన్ అనేది ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఇది. ఎందుకంటే మనకి మిగతా రాష్ట్రంలో కానీ లేదా దేశంలో మిగతా పట్టణాల్లో కొన్ని దగ్గర చూసుకుంటే ఒక్క సెలూన్ షాపు నుంచే ఒక దగ్గర 28 మందికి వచ్చిందండి ఇది. సో ఇట్లా ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళకి ఆ బేసిక్ ప్రికాషన్స్ అవన్నీ మెయింటైన్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ శానిటైజేషన్ చేసుకోవాలి. కనుక దీనికి సంబంధించి మనకి ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉందో ఖచ్చితంగా అక్కడ అలౌ చేస్తాము. బట్ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఒకేసారి ఎక్కువ మంది ఈరోజు వైన్ షాప్కి వచ్చినట్టే సెలూన్ షాప్ కూడా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే ఫిజికల్ కాంటాక్ట్ ఉంటుంది ఎమ్మెల్యే గారు. సెలూన్ షాప్ లో అతను ఇది కొంచెం మనం అది చూసి హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అవి చేయకపోతే చాలా రిస్క్ ఉంటుంది. ఖమ్మంలో సార్ దాదాపుగా ఒక 50 to 60 మెంబర్స్ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ ఉండిపోవడం జరిగింది. స్టడీ పర్పస్ వాళ్ళని ఎట్లా తీసుకొని రావడం అనేది వాళ్ళకి అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. హాస్టల్స్ అన్ని క్లోజ్ చేయడం జరిగింది అండ్ నో ట్రావెలింగ్ ఏమీ లేదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఐల్ గివ్ యూ ద డేటా, ఇట్ ఈస్ విత్ మీ. ఈ ఐసోలేటెడ్ కేసెస్ అన్ని 30-40 స్టూడెంట్స్ అంటే లైక్ బై గాడ్ గ్రేస్ అసలు ఏం పాజిటివ్స్ లేవు. ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ స్ట్రెంథెన్ చేయడం వలన వీఆర్ ఇన్ సేఫ్. అట్ ద సేమ్ టైం సార్ కొయ్యూరు మండలంలో 2-3 days బ్యాక్ యూచిడిపాలెంలోని సెరిబ్రల్ మలేరియాతో 2 చనిపోవడం జరిగింది. సో ఏంటంటే ప్రాపర్ శానిటేషన్ లేకపోవడము, బ్లీచింగ్ అనేది ఇంటీరియర్ వరకు కూడా వెళ్ళట్లేదు అండ్ స్ప్రేయింగ్ అనేది జరగట్లేదు.
సో ఈ మలేరియల్ కేసెస్ దాని మీద కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎపిడమిక్ సీజన్ కూడా వస్తూ ఉంది, అండ్ ఏజెన్సీలోని కరోనాతో కాకుండా మాకు అట్లీస్ట్ ఈ సీజన్ డిసీజెస్తోని మేము కొంచెం మెడికల్ డిపార్ట్మెంట్ అనేది స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉంది సార్. చాలా వరకు సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా లేవు. యూచిడిపాలెం ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ కానీ శానిటేషన్ కూడా లేదు. సో వాటి మీద కొంచెం మీరు మాకు సపోర్టివ్గా కొంచెం నిలబడితే మాకు బాగుంటుంది. Definitely, madam. We are actually, sub-collector garu kuda, he will be returning back to agency. We will be shifting his responsibility from here. So, malaria, we are getting daily reports, madam. DMO toti, we are in touch with them. IRS matram jaruton, madam. Drinking water, I will resolve. Indoor residual spray is going on. But maybe ఆ ఏరియాలో ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమే, కొన్ని ఏరియాస్లో కొంతమంది స్టాఫ్ వల్ల సరిగ్గా జరగదు. బట్ బ్రాడ్లీ దే డూ ఏ వెరీ గుడ్ జాబ్ ఎవ్రీ ఇయర్. వెరీ ఛాలెంజింగ్ జాబ్ ఆల్సో, కొండంతా ఎక్కి వాళ్ళు స్ప్రే చేయటం. బట్ ఐ విల్ వన్స్ అగైన్ చెకప్ వెంకటేష్, ఇది యూచిడిపాలెంది పిహెచ్సి కూడా ఉంది అక్కడ. సో యూ కెన్ వెరిఫై దట్ వన్స్. ఫైనల్లీ ఐ కంగ్రాచులేట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్, అట్లాగే మన సివిల్ సప్లైస్ కానీ, క్వారంటైన్ కానీ, స్పెషల్లీ ఇన్ జీవీఎంసీ శానిటేషన్ విషయంలో, అలాగే పోలీస్ వ్యవస్థ చూపిస్తున్నటువంటి ఇది కానీ, నేనేదో మిమ్మల్ని పోడాలని కాదు, ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి శ్రమ దీనికి విలువ కట్టలేనటువంటిది. యాజ్ ఫార్ అస్ ది శానిటేషన్ సంబంధించిన వరకు స్పెషల్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు, కమిషనర్ గారు జీవీఎంసీ ఉన్నారు. శానిటేషన్ డే అండ్ నైట్ అవుట్ ఆఫ్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్, ఇన్ మై ఒపీనియన్ వైజాగ్ ఈజ్ ది బెస్ట్. మీకు ప్రతి డే అండ్ నైట్ చేస్తున్నారు, జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుంది, కమిషనరు, అట్లా పోలీస్ వ్యవస్థ చేస్తుంది, వాలంటీర్ వ్యవస్థ. నిన్న కూడా మా ఇంటికి వచ్చారు, మా ఇంటికి వచ్చి అందరినీ, అలాగే పక్కింట్లకు కూడా వెళ్ళారు వాలంటీర్ వ్యవస్థ, సెక్రటరీ వ్యవస్థ. ఇట్స్ ఎ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. ఇప్పుడు థర్డ్ టైం సర్వే అవుతుంది. నిజంగా అంటే ఎమ్మెల్యే గారు అంటే భయపడి ఉంటారేమో కానీ తప్పకుండా వస్తారు డెఫినెట్గానా, ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా చక్కగా చేస్తుంది. తప్పకుండా ఈ టైంలో మనం ఏదైనా ఉన్నా జిల్లా యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, మిగతా యంత్రాంగానికి, వైద్యులకి అందరికీ కూడా సహకరిద్దాం, మనం దగ్గరుండి చేద్దాం. ఏది మన దృష్టికి వచ్చినా మీరు ప్రజాప్రతినిధులు, మేమందరం కూడా ఉన్నాం కనుక ఏది మనం అధికార దృష్టికి తీసుకువెళ్ళా చేస్తున్నాం. సివిల్ సప్లైకి సంబంధించి మనకి రైతు బజార్స్ మీరు అందరూ కూడా పరిశీలిస్తున్నారు. మనకి 13 ఉంటే మనం సుమారు ఇంకా 33 ఎడిషనల్ రైతు బజార్స్ పెట్టుకున్నాం. మున్సిపల్ మార్కెట్స్ జీవీఎంసీ కమిషనర్ గారి సహకారంతో 52 ఏర్పాటు చేసుకున్నాం. మొబైల్ రైతు బజార్స్ ఏవైతే మనకి ఇప్పుడు మన కలెక్టర్ గారు జోన్స్ చెప్పారు, కంటైన్మెంట్ జోన్స్లో, వాటన్నింటిలోనూ 72 మొబైల్ రైతు బజార్స్ పెట్టడం జరిగింది. నిన్న మంత్రి గారు మేము కూడా విజిట్ చేసి పరిశీలించడం జరిగింది. ఇంకా ఎక్కడైనా మనకి ఇబ్బందిగా ఉండి అక్కడ ఈ కూరగాయల కూరగాయల అవైలబిలిటీ కోసం ఇంకేమైనా కావాల్సి వస్తే మాకు చెప్తే వెంటనే అక్కడ మొబైల్ రైతు బజార్స్ జీవీఎంసీ కమిషనర్ గారు కానీ, ఏడీ మార్కెటింగ్ వీరి కోఆర్డినేషన్తో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తర్వాత మీకు అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం 3 విడతలుగా రేషన్ పంపిణీ చేయడం జరిగింది. మార్చి 29న ఒకసారి చేశాము, తర్వాత ఏప్రిల్ 16న చేశాము, ఇప్పుడు మొన్న 5 డేస్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేసాం. సో ఇందులో మనకి బియ్యం ఫస్ట్ దశలో కందిపప్పు ఇచ్చాం, రెండో దశలో బియ్యం, కొమ్ము శనగలు ఇవ్వటం జరిగింది, ఇప్పుడు బియ్యం కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది. సో ఇందులో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెగ్యులేటర్ సార్ మీరు ఎన్ని లక్షల మందికి ఇచ్చారు? మనం 97% ఇచ్చాం సార్, 97%. అది సో మనం ప్రతిరోజు మన ప్రెస్లో కూడా మనం పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ 5 డేస్లోనే 3వ విడత పంపిణీ కూడా 71% జరిగింది సార్. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే గతంలో రేషన్ కార్డు కోసం అప్లై చేసుకొని అర్హులుగా ఉండి మిగిలిపోయారో వారికి కూడా ప్రత్యేకంగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి అంటే ఇంకా మన ప్రాంతంలో ఎవరైనా సరే ఎలిజిబుల్ వాళ్ళు ఉండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళు సార్ రేషన్ కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి 7033 మంది నమోదు చేసుకున్నారు సార్ మన దగ్గర. వాళ్ళకి మనం మనం చెక్ చేసి ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ చేసుకుని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఇంకా ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారికి TR 27 కింద మనం పెట్టి మళ్ళీ ఈ విడతలో కూడా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది సార్. తర్వాత సార్ మనం వలస కార్మికులు కూడా సార్ 10,000 మందికి సుమారు 700 రూపాయలు విలువ చేసిన రేషన్ కిట్ని కలెక్టర్ గారి ద్వారా మనం ఇవ్వటం జరిగింది సార్. సో వలస కార్మికులు ఇంకా మనకు వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు కలెక్టర్ గారి దృష్టి తీసుకుని వచ్చి వారికి కూడా గతంలో ఎలా అయితే చేసామో ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది సార్.
అగ్రికల్చర్కి సంబంధించి సార్ ఇప్పుడు మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మేజ్ ప్రొక్యూర్మెంట్, రైతు భరోసా ఈ 3 ప్రెజెంట్ ఇంపార్టెంట్ టాస్క్ సార్. మేజ్ ప్రొక్యూర్మెంట్ మనం 278 మంది రైతుల దగ్గర నుంచి 433 మెట్రిక్ టన్స్ ప్రొక్యూర్ చేశాము. అవి ముఖ్యంగా పద్మనాభం అండ్ ఆనందపురం మండల్స్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏమో మనకి 442 మెట్రిక్ టన్స్ చేసాం సార్. అయితే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎవరైతే మనకి గౌరవ ఎమ్మెల్యేస్ వచ్చారో గ్రామీణ ప్రాంతం నుంచి, ఇందులో ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ప్రొక్యూర్మెంట్లో గమనించాల్సిన కొత్త పాయింట్ ఏంటంటే ఎవరు కూడా ప్యాడీ పర్చేస్ సెంటర్స్కి రావాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే మన దగ్గర రిజిస్టర్ చేసుకుంటారో సో వారి దగ్గరికి ఒక కూపన్ ఇస్తారు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, పీపీసీ ఇన్ఛార్జ్. మీరు ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటారు, ఎప్పుడు నూర్పు చేస్తారు, సో ఎప్పుడు ఆరబెట్టుకొని ఏ టైంకి మీరు చెప్తే ఆ టైంకి మీ దగ్గరికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాం అని చెప్పి ముందే కూపన్ మీద డే టు టైం వేసి ఇస్తాం సార్. గౌరవ ముఖ్యమంత్రి క్లియర్గా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎవరైతే మనకి గ్రామీణ ఎమ్మెల్యేలు ఉన్నారో ఇది కూడా గమనించి మీ పరిధిలో ఏవైతే ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ ఈ విధానం జరుగుతుందో లేదో పరిశీలించగలని కోరుతున్నాను. తర్వాత రైతు భరోసా అన్నది సార్ మనకి మే 8 మనకి డెడ్ లైన్ ఇచ్చారు సార్. ఏవేవైతే గతంలో రైతు భరోసా రాకుండా ఎలిజిబుల్ వాళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఆధార్ సీడింగ్ ప్రాబ్లం ఉందా, మ్యూటేషన్ ప్రాబ్లం ఉందా, డెత్ కేసులో నామినీని మనం ఎంటర్ చేయలేదా, లేకపోతే వెబ్లైన్లో వాళ్ళకి డీటెయిల్స్ లేవా అన్నది మనం చూసుకొని వాళ్ళకి ఇప్పుడు తహసీల్దార్ ద్వారా మండల అగ్రికల్చర్ ద్వారా వెరిఫై చేసుకొని వారికి కూడా మనం మే 8 లోపు మన డేటా ఎంటర్ చేస్తే సార్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రిగా డేట్ అనౌన్స్ చేస్తారో ఈ 2000 ఈ సీజన్కి అప్పుడు మనం రైతు భరోసా మనం ఇవ్వటం జరుగుతుంది సార్. 128 మాస్కులు పంచడం జరిగింది సార్. మొత్తం 28 మండలాల్లో కూడాను. జీవీఎంసీలో మన యూసీడీ పీడీ గారు చూస్తున్నారు సార్. ఇది కొంచెం డేటా అక్కడ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఎన్ని సార్ మొత్తం? 24,48,828 మాస్కులు. ఇప్పటి వరకు 8 లక్షల మాస్కులు కుట్టడం జరిగింది సార్. అది మాకు హ్యాండ్ ఓవర్ చేసాం. అందులో 5.5 లక్షలు ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేసాం సార్. అబౌట్ 70% డిస్ట్రిబ్యూషన్ అయింది. ఇంకొక 1 వీక్లో అందరికీ రీచ్ అవుట్ అవ్వగలుగుతాం. ఇప్పటివరకు అయితే మాకు హ్యాండ్ ఓవర్ అయింది 8 లక్షలు సార్. కుడుతున్నారు. 1 వీక్లో విల్ బీ ఏబుల్ టు కంప్లీట్. అదర్వైజ్ సార్ కంటైన్మెంట్ జోన్ ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు 500 మీటర్స్కి రెస్ట్రిక్ట్ అయింది కాబట్టి అక్కడ ఇంటెన్సివ్ సర్వేలెన్స్ మొదటి నుంచి కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా ముమ్మరంగా చేయడం జరుగుతుంది. అండ్ టెస్టింగ్ కూడా సార్ ఫస్ట్ నుంచి కూడా టెస్టింగ్కి వెళ్ళవలసిన మనుషుల్ని ఎవరెవరికి టెస్టింగ్ చేయించాలి, ఎవరెవరికి సిమ్టమ్స్ ఉన్నాయి, 3 కిలోమీటర్ రేడియస్తో పాటు సిటీ మొత్తంలో కూడా వీఆర్ టేకింగ్ కేర్. నా ఈ 500 మీటర్స్లో కొంచెం ఇంటెన్స్ సర్వేలెన్స్ చేయాల్సి వస్తుంది. దానికోసం ఏఎన్ఎంస్ని వాలంటీర్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. 4th రౌండ్ సర్వేతో పాటుగా అది కూడా ప్యారల్ ఎప్పుడు జరుగుతుంది సార్. అండ్ అక్కడ కంటైన్మెంట్ జోన్స్ యాజ్ వాజ్ రైట్లీ సెడ్ మొత్తం అన్ని యాక్టివిటీస్ చాలా కన్స్ట్రెయిన్డ్గా రెస్ట్రిక్టెడ్గా ఉంటాయి కాబట్టి అక్కడ ఇప్పుడు మా రైతు బజార్స్ కానీ మొబైల్ రైతు బజార్లు కానీ డోర్ డెలివరీ బాయ్స్కి ఇవ్వాల్సిన పాసెస్ కానీ అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. ఇప్పటి వరకు 3 కిలోమీటర్ రేడియస్ అన్నాం కాబట్టి రోజుకి అబౌట్ 3,500 డోర్ డెలివరీస్ చేయగలుగుతోంది. ఇప్పుడు ఆ ఏరియాకి రెస్ట్రిక్ట్ అయితే ఇంటింటికి కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంటుంది సార్. సో అదర్వైజ్ మిగిలిన ఈ కంటైన్మెంట్ జోన్స్లో లేని దగ్గరంతా కూడా రెగ్యులర్ యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మెల్లగా we will start initiating sir. ఇది కూడా నిన్న నాకు యూజీడీ ఇష్యూస్ గురించి కూడా తీసుకొని వచ్చారు. అండ్ there is issues about spraying and bleaching. We'll focus more on containment zone sir. ఇప్పటి వరకు కంటైన్మెంట్ జోన్ ఏరియా ఎక్కువ ఉంది కాబట్టి మేబీ వన్స్ ఆర్ ట్వైస్ రోజు అక్కడ చేసినా మేబీ రెండో రోజు వచ్చేయడానికి లేట్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏరియా రెస్ట్రిక్ట్ అయింది కాబట్టి అక్కడ ఇంకా ఎక్కువ ఇంటెన్స్గా చేస్తాం. వారు ఆల్రెడీ నాకు అంటే స్ప్రేయింగ్ కంటే యూజీడీ ఇష్యూస్ వారు ఎక్కువ ఫోకస్ చేశారు, విచ్ ఇస్ ట్రూ సార్. ఓల్డ్ సిటీలో కొంచెం యూజీడీ ఇష్యూస్ ఉన్నాయి. విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంబులెన్స్ ఫెసిలిటీ ఒకటి, హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ప్లస్ మొబైల్ రైతు బజార్ ఒకటి కంపల్సరీ మీరు పెట్టచ్చు. అంబులెన్సెస్ ఆర్ దేర్. కొన్ని చోట్ల చేసాం, కొన్ని చోట్ల చేయలేదు. నేను మాదారు వెళ్ళాము, మాదారులో అక్కడ అది లేదు. వాళ్ళు అవన్నీ కండక్ట్ చేయాలి. ఒక కామన్ మ్యాన్గా అందరికీ ఎడ్యుకేషన్ ఉండదు, అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండదు, అందరికీ నెట్ ఫెసిలిటీ, అందరికీ సెల్ ఫెసిలిటీ అవన్నీ ఉండవు. సో ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది మెయిన్ ప్రాబ్లం. సో ఆ ముగ్గురికి నెంబర్లు ఇచ్చేస్తే ఆ సిఐది, ఎంఆర్ఓది, జోనల్ కమిషనర్ది, సో వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారమ్మా. సీఎం గారు చెప్పింది ఏంటంటే ఒకటేమో కోవిడ్ని కంట్రోల్ చేయటం, హెల్త్ డిపార్ట్మెంటు వాలంటీర్స్ వీళ్ళతోటి. రెండోదేమో పబ్లిక్ గ్రీవెన్సెస్ని కూడా మనం అడ్రస్ చేయటం ఎప్పటికప్పుడు, లేకపోతే అన్రెస్ట్ పెరిగిపోతుంది.
అమ్మా కొంచెం ఈ రెండు ఫాలో ఉండమ్మా. అక్కడ ఉండే ఎవరికైనా ఫీవర్ కానీ ఎనీ సిమ్టమ్ కానీ అంటే మా డైలీ సర్వేలెన్స్లో ఈ రోజు వెళ్ళి మేబీ రేపు రావచ్చు సిమ్టమ్, అలాంటి వారందరూ అక్కడికే వెళ్ళి టెస్ట్ కానీ ఆర్ ఎనీ మెడికేషన్ కానీ తీసుకునే విధంగా ఆల్ దీస్ 12కి 12 with 104 మేము టైప్. ఎందుకంటే అమ్మా వాళ్ళకి అంత కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఏ వెహికల్ స్ప్రేయింగ్ వెళ్తున్న జోన్కి అంతా కూడా మ్యాప్స్ కూడా మేము ఎప్పటికప్పుడు మీడియాలో చెప్తాం. ఎవ్రీడే చేస్తాం సార్, ఎవ్రీడే చేస్తాం ఆ జోన్స్లో. మీకు అదర్ దాన్ కంటైన్మెంట్ జోన్స్ కూడా వన్స్ ఇన్ 3 days చేయమని ప్రోటోకాల్ సార్, వన్స్ ఇన్ 3 days కూడా చేస్తాము. అది ఇంకొంచెం విజిబుల్గా ఉండేటట్టు ఎక్కడెక్కడ చేస్తున్నామనే మ్యాప్స్ అవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందరితో కూడా మేము షేర్ చేస్తాం సార్. వీల్ ఎన్ష్యూర్ ద సేమ్ ప్రోటోకాల్ ఇస్ ఫాలోడ్ సార్. ఆపట్లేదు, విల్ కీప్ కంటిన్యూయింగ్ ఇట్. స్టాక్ ఏం ఇష్యూ లేదు సార్. నాకు స్టేట్లో మేబీ ది ఓన్లీ కార్పొరేషన్ విచ్ హ్యాస్ నో స్టాక్ ఇష్యూస్ విత్ బ్లీచింగ్ పౌడర్ ఆర్ సోడియం హైపోక్లోరైడ్. స్టాక్ ఏం లేదు కదా. నైట్ స్టాఫ్ ఇష్యూ ఉండింది, మేము నైట్ శానిటేషన్ వాళ్ళని ఆఫ్టర్నూన్కి తీసుకొచ్చాం కాబట్టి అది కూడా మేజర్ ఇష్యూ ఏం లేదు సార్. అండ్ డోర్ టు డోర్ కలెక్షన్ ఆఫ్ గార్బేజ్ కూడా రీజనబుల్లీ బాగానే జరుగుతోంది. ఓన్లీ ఇష్యూస్ అబౌట్ దిస్ కమ్యూనిటీ స్ప్రేయింగ్ అవన్నీ వన్స్ ఇన్ ఎవ్రీ డే ఇన్ కంటైన్మెంట్ జోన్, వన్స్ ఇన్ 3 days అవుట్ సైడ్ కంటైన్మెంట్ జోన్ విల్ ఎన్ష్యూర్ సార్. గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అలానే మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూట్స్ ఐడెంటిఫై చేసేసి ఆర్ఎంఆర్టీసీ సహకారంతో మేము తప్పనిసరిగా బస్సెస్ అరేంజ్ చేపిస్తాం సార్. ఎక్కడైతే బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ వెళ్ళే అవకాశం లేదో అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా అరేంజ్ చేయడానికి చూస్తాం సార్. మళ్ళీ అక్కడ కూడా వీళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ ఈ హాస్పిటల్కి వెళ్ళలేక ఇబ్బంది పడకుండా చూడండి సార్ కొంచెం రూరల్లో. తప్పనిసరిగా సార్. యాక్చువల్గా మనకి రూరల్లో 36 108 అంబులెన్సెస్ ఉన్నాయి సార్. అట్లానే మనకి అర్బన్లో 41 హైయెస్ట్ అంబులెన్సెస్ ఇన్ స్టేట్ సార్ కోవిడ్ ఆపరేషన్స్లో ఉన్నాయి. అవి మనం కంటిన్యూస్గా కంట్రోల్ రూమ్ పెట్టి 24 hours మానిటరింగ్ చేస్తున్నాం సార్. ఎక్కడ కూడా ఏ విధమైన ప్రాబ్లం రాలేదు. స్పేర్ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. డెఫినెట్గా వీల్ అటెండ్ సార్. డెత్ గ్రౌండ్స్ ఇవి ఉంటే తప్పితే పర్మిషన్లు ఇవ్వట్లేదు. 30-40 రోజుల నుంచి వచ్చి చుట్టం చూపుకు వచ్చి ఇళ్లలో ఉండిపోయారు. కొంతమంది స్టూడెంట్స్ ఉండిపోయారు. మన విత్ ఇన్ ది స్టేట్లో చాలామంది, తక్కువ హైదరాబాద్ మేంచి, హైదరాబాద్లో నుంచి రావాల్సిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. విత్ ఇన్ డిస్ట్రిక్ట్లో చుట్టం చూపుకు వచ్చి ఫంక్షన్లకు వచ్చి విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు సార్, పక్కపక్క జిల్లాలకి. దయచేసి వాళ్ళకు కూడా ప్రభుత్వంతో మాట్లాడి నేను పర్మిషన్ మ్యారేజెస్కి ఎలాగ ఇస్తున్నారు, దయచేసి వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇప్పిమని నేను కోరుకుంటున్నాను సార్. అంతేకాకుండా నా అడ్వైజ్ ఏంటంటే, తమిళనాడులో గవర్నమెంటే 60 రూపాయలకు ఒక కూరగాయల కిట్టు తయారు చేసి 60 రూపాయలు పేమెంట్ తీసుకుని ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తున్నారు సార్ కూరగాయలు కంటోన్మెంట్ ఏరియాలో. దయచేసి కంటోన్మెంట్ ఏరియాలో అలా చేస్తే బాగుంటుందని నా అడ్వైజు. పరిశీలించండి. అప్పుడు ఏంటంటే కంటోన్మెంట్ ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా శ్రమ తప్పుద్ది, పబ్లిక్ కూడా బయటికి రావటం తగ్గుద్ది. నిత్యావసర వస్తువుల్లో కూడా అలా కిట్ రూపంలో ఇచ్చి పేమెంట్ తీసుకున్నట్టయితే కొంతవరకైనా కంట్రోల్ అవుద్ది అనేది నా ఉద్దేశం సార్. అంతేకాకుండా మొన్న ఒక ఫిష్ మార్కెట్ కూడా ఎంఈపీలో బాగా రద్దీగా ఉంటుంది, చిన్న మార్కెట్ మున్సిపాలిటీది. అది ఒక సైట్ ఏదో ఫ్రెండ్ చూపించి దాంట్లో కూడా ఫిష్ మార్కెట్ పెట్టమని చెప్పడం జరిగింది. పోయిన బుధవారం నాడు జేసీ గారు పర్మిషన్ ఇచ్చారు. నిన్న కమిషనర్ గారితో మాట్లాడాను. మరి ఇంతవరకు అయితే పర్మిషన్ ఏమి రాలేదు. ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా 10 మంది పచ్చిగారు మహిళలు అక్కడ బతకడం కోసం పబ్లిక్ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎంఈపీ మార్కెట్ చాలా కంజెస్టెడ్ అండి. అది ఫిష్ మార్కెట్. వేరే సైట్ చూసి మీకు తెలుసు, మన పాత ఎంపీ గారి ఆఫీస్ పక్కదే ఫ్రెండ్దే సైట్ ఉంటే మాట్లాడాను. దయచేసి దానికి కూడా పర్మిషన్ ఇప్పించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రాణాలు కూడా తెగించి ఈ కరోనా సందర్భంగా పనిచేస్తున్నటువంటి అధికారులకు, అనధికారులకు, పెద్దలకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే, ఒక వైద్య సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, జీవీఎంసీ సిబ్బంది కానీ, ఈ శానిటరీ వర్కర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, వీళ్ళందరూ కూడా ప్రాణాలు సైతం పక్కన పెట్టి మన కోసం, సమాజం కోసం పనిచేస్తున్నారు. ఈ కరోనా బారిన పడ్డ వాళ్ళలో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులతో సహా ఈ కరోనా బారిన పడ్డారు. కాబట్టి ఇలాంటి దయచేసి మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ కాకుండా మన జిల్లా వరకే మనం కన్ఫైన్ అయ్యి మన ఓన్లీ మన సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అవుదాం. ఇందాక అప్పుడు ఎమ్మెల్యే గారు 1000 రూపాయల గురించి చెప్పారు. మరి నా నియోజకవర్గంలో నేను కూడా ఎమ్మెల్యేనే, 98% ఇచ్చారు. వాళ్ళు ఇద్దరు రాకపోతే తప్పనిసరిగా జేసీ గారు చూస్తారు. అలాగే మన విజయనగరం, శ్రీకాకుళం జిల్లా గురించి కూడా చెప్పారు. రేషన్ కార్డు ఎక్కడున్నా కూడా ఇవ్వమని చెప్పారు. రేషన్ కార్డు ఎక్కడున్న దేశంలో, విజయనగరం శ్రీకాకుళం కాదు, అన్ని జిల్లాల్లో ఎక్కడున్నా కూడా ఇచ్చి ఇవ్వమని చెప్పారు. 98% ఇచ్చారు. ఎవరైనా ఒకళ్ళిద్దరు లేకపోతే తప్పనిసరిగా జేసీ గారు నోట్ చేసుకుని ఇస్తారు. అలాగే
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ కానీ రూల్స్ ఏంటంటే 99% వీళ్ళని దొరకే ఈ క్వారంటైన్ సెంటర్స్ పబ్లిక్ మధ్యలో పెట్టకూడదనే ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే పబ్లిక్ మధ్యలో పెట్టమని చెప్పారు. కాబట్టి ఎక్కడా కూడా ఏ నాయకుడైనా కానీ, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ అధికారైనా ప్రజలకు మేలు చేద్దామని చూస్తారు తప్పనిచ్చి ప్రజలకు ఇబ్బంది పెడదామని ఎవరో చూసే పరిస్థితి ఉండదు. కాకపోతే అక్కడక్కడ ఇన్ని చేసినా కూడా మన మానవ మాతృలుగా మన అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. అవి ఎలాంటివి మీరు తీసుకొస్తారనే ఈరోజు మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే మీ యొక్క విమర్శల్ని, మీ యొక్క సలహాలని రెండింటిని కూడా మేము తీసుకుని వాటిల్లో ఏమైనా ఉంటే నిజంగా రెక్టిఫై చేసుకుందామని. సో దయచేసి మరి ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, మన విశాఖ జిల్లా వరకే, విశాఖ జిల్లా కలెక్టర్ గారు కానీ, సిపి గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్స్ కానీ, జీవీఎంసీ కమిషనర్ గారు కానీ, మరి అందరూ, ఇంకా పేర్లు చెప్పలేదని కాదు, డాక్టర్స్ అవుతే, పోలీసు వాళ్ళు అవుతే చాలామంది వాళ్ళ కుటుంబాలను కూడా వదిలిపెట్టి బయట ఉండి పనిచేస్తున్నారు. నిజంగా రోజు నేను మంత్రిగా నాకు ఎన్నో సెల్యూట్లు తీసుకుంటాను పోలీసుల దగ్గర నుంచి. కానీ నాకు నేను చెప్పాను మన సిపి గారికి కూడా, ఎస్పీ గారికి కూడా చెప్పాను, సార్ ముందు మీ కానిస్టేబుల్స్కి టెస్టులు చేయించండి సార్. ఎందుకంటే కానిస్టేబుల్దైనా ప్రాణమే, మన డీజీపీదైనా ప్రాణమే. మొన్న ఏఎస్ఐ చనిపోతే 50 లక్షల రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు సీఎంఆర్ శాంక్షన్ చేస్తే డీజీపీ గారు. మనిషి చనిపోయిన తర్వాత మనం 50 లక్షలు ఇచ్చినా, కోటి ఇచ్చినా ప్రాణం బయట బ్యాక్ రాదు. ప్లస్ ఆ ప్రాణం మీద 4-5 ఫ్యామిలీ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి ఇది చాలా సున్నితమైన సమస్య. తప్పనిసరిగా నా ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రమాదం జరిగిన తర్వాత మన ఎక్స్రేస్ ఇచ్చి వాళ్ళని ఏదో సానుభూతి తెలిపే కంటే జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. జిల్లా కలెక్టర్ గారికి కానీ, సిపి గారికి కానీ, పై అధికారులందరికీ, జీవీఎంసీ కమిషనర్ గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే మీ కింద స్థాయి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రంట్ లైన్లో వాళ్ళకి టెస్టులు చేయించండి. వాళ్ళ ఆరోగ్యాన్ని ఒక భరోసా, వాళ్ళ కుటుంబాలకు నమ్మకాన్ని, భరోసాను కల్పించండి. రెండోది, ఆల్రెడీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ పీపీఈ కిట్స్ కానీ డాక్టర్స్కి, లేకపోతే మాస్కులు కానీ, ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పారు మాస్క్ గురించి. మాస్కులు ఎమ్మెల్సీ గారు రెడీమేడ్ మిషన్ అని మాన్యువల్ కుట్టిస్తున్నారు. మన జిల్లా ఇందాక చెప్పారు డిఆర్డీఏ పీడీ గారు, 13 జిల్లాలో నెంబర్ 1 ఉన్నాం. మనం కూడా మానవ మాతృలు, మనం ఊహించలే కదా కరోనా వస్తే, అసలు ఎవరు ఊహించలే. ఇన్ని హాస్పిటల్స్ కావాలి, ఇంతమంది డాక్టర్స్ కావాలని. నిన్న గౌరవ ప్రధానమంత్రి గారి గురించి కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు. మనం ఒకసారి ఆలోచించాలి, అమెరికా చాలా అడ్వాన్స్ దేశం. అలాంటి దేశంలో ఈరోజు కొన్ని లక్షల మంది బాధలు పడ్డారు, కొన్ని వేల మంది చనిపోయారు. ఆనాడు ప్రధానమంత్రి గారు కొన్ని మంచి నిర్ణయం తీసుకోబట్టే, తెలివైన నిర్ణయం, సరైన సమయంలో ఈ రోజున కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం. నాకు 70 సంవత్సరాల వయసు లేదు, కానీ 70 సంవత్సరాల ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నా 50 సంవత్సరాల జీవితంలో ఏ ప్రధానమంత్రి కూడా నిన్న ఒక వైద్యులకి హెలికాప్టర్స్ పెట్టించి పూలవర్షం కురిపించాడంటే అది ఈ దేశంలో వైద్యుల పట్ల ఒక ప్రధానమంత్రి గారు కానీ, ప్రతి రాజకీయ నాయకుడికి కానీ ఉన్నటువంటి అంకిత భావం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే ఇక్కడ మనందరం ఎంతమంది ఉన్నా మనకి ఏదైనా సమస్య వస్తే వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకు మానసిక స్థైర్యాన్ని కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేయాలో వాళ్ళ శక్తి మించి చేస్తున్నారు. మీరు కూడా కొన్ని సలహాలు చెప్పారు, సూచనలు. తప్పనిసరిగా రైస్ ఇచ్చే విషయంలో 3 సార్లు ఇచ్చాం, 1000 రూపాయలు ఇచ్చాం, ఇంకా ఇద్దాం మీరు అన్నట్టు. ఎందుకంటే దేశం పేదరిక దేశం, అన్డెవలప్డ్ కంట్రీ. 140 కోట్ల మంది జనాభాలో 6 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు, 25 కోట్ల మంది డైలీ లేబరర్స్ ఉన్నారు. అంటే ఏ రోజు పనిచేస్తే వాళ్ళకి పూట గడవదు. కాబట్టి ఈ దేశంలో పేదరికానికి మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఏ నాయకుడికైనా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎరాడికేషన్ ఆఫ్ ది పావర్టీ. ఆ పావర్టీని లేదా ప్లస్ కరప్షన్, ఈ రెండే బిగ్గెస్ట్ ఛాలెంజెస్ దేశానికైనా రాష్ట్రానికైనా. అవి పెద్ద ఈజీ కాదు, ఎందుకంటే ఎక్కడి నుంచో గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి పాతుకుపోయి ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా రాష్ట్రానికి, దేశానికి మేలు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఇంకా బాగా, మన అదృష్టం కొద్దీ మన రాష్ట్రంలో బలమైన నాయకత్వం జగన్మోహన్ గారి రూపంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రూపంలో ఉంది. తప్పనిసరిగా సరైన సమయంలో లాక్డౌన్ మనం పాటించాం, కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడగలిగాం. టెస్టులు కూడా దేశంలో మన రాష్ట్రంలో హైయెస్ట్ టెస్టులు చేస్తాం, మన జిల్లాలో కూడా హైయెస్ట్ టెస్టులు చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఇందాక అందుకే అడిగి మీకు చెప్పింది, ఈ ప్రికాషనరీ మెజర్స్ కూడా ఈ రోజున ఎంతమంది మనకు టెస్టులు చేయాలన్నా, ఎంతమందిని మనం క్వారంటైన్లో పెట్టాలన్నా, ఎంతమందిని ఐసోలేషన్ పెట్టాలన్నా డాక్టర్స్, స్టాఫ్ సిబ్బంది రెడీగా ఉన్నారు, అకామిడేషన్ రెడీగా ఉంది. ప్రతి చోట, ఈవెన్ ఇంక్లూడింగ్ విలేజ్లో కూడా రెడీగా ఉంది. నేను సీఎం గారు చెప్పారు, ఏం సార్ 1,00,000 బెడ్లు రెడీ చేయమని చెప్పారు రాబోయే రోజుల్లో. ఇందాక అని చెప్తున్నారు కానీ ఏమి మేక్ అయిపోదు సార్. ఎమ్మెల్సీ గారు అంటే సమాచారం లేనట్టుంది. ఒక కేసు తమరు 28 రోజులు సార్, నిన్నే ఒక కేసు వచ్చింది సార్ మాధవదారు. ఎన్ని వచ్చినాయి సార్ నిన్న? 4 నిన్న 6 కేసులు వచ్చినాయి. 6 కేసులు 28 డేస్ అయిన తర్వాతే కంటైన్మెంట్ తీసేస్తారు సార్.
ఆ ఏరియా తీసేయాలండి. సో కాబట్టి మాకు కాలేజెస్కి, స్కూల్స్కి, హాస్పిటల్స్, థియేటర్స్ అన్నిటికీ కూడా, హాస్పిటల్స్, మాల్స్, థియేటర్స్ అన్నిటికీ కూడా ఆగస్ట్ 1 ఇచ్చారు యూజీసీ గైడ్లైన్స్. కాబట్టి మే, జూన్, జూలై ఈ ఇందాక చెప్పినట్టు పెళ్ళిళ్ళు కానీ, ఫంక్షన్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అమ్యూజ్మెంట్ కానీ, కాలేజ్ కానీ ఏమి ఉండవు. ఓన్లీ ఈ కంటైన్మెంట్ ఏరియాలో చూసుకుంటాం, కేసులు కంట్రోల్ చేయటం. రెండోదేమో ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఇబ్బంది లేకుండా చూడటం. మూడోది గౌరవ శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఈ రోజువారీ పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఫీడింగ్ చేయటం. ఎందుకంటే మనం 1000 రూపాయలు ఇచ్చినా, 5000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా ఎమ్మెల్యే గారు ఒక కుటుంబం ఉందనుకోండి, జనరల్గా లేబర్ ఎలా ఉంటారంటే ఒక ఫ్యామిలీ 2 ఉంటారు, వాళ్ళ పిల్లలు 2 ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, ఒక 6-7 మంది ఉంటారు. అలా 5,000 రూపాయలు ఇచ్చినా 4 రోజులు అయిపోతాయి. సో కాబట్టి దట్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. కరోనా కట్టడి చేయడమే పర్మనెంట్ సొల్యూషను. కాబట్టి ప్లస్ వాళ్ళకి పని కల్పించడం. ఇప్పుడు ఇందాక దాకా మొన్నటిదాకా మనకి ఏమొచ్చింది, ఈ వైజాగ్ నుంచి ఒరిస్సా వెళ్ళిపోవాలని, ఎందుకంటే లేబర్ అక్కడ పని లేదు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే ఇండస్ట్రీస్ ఓపెన్ చేశామో, ఇప్పటికి మీరు రాకముందే ఒక అరగంట సేపు సిపి గారు, నేను ఎస్పీ గారితో కూడా మాట చెప్పాను. సార్, ఈ 3 జిల్లాల్లో పేదవాళ్ళు చాలామంది, రెక్కడ దగ్గర డొక్కాడదు. నాకేం చెప్పాను సార్, బెంజ్ కార్లు కూడా విశాఖపట్నం మొత్తం కలిపి 100 కార్లు ఉన్నాయి బెంజ్ కార్లు. అంటే డబ్బున వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పేదవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఆ పేదవాళ్ళలో అండర్స్ట్ అనేది రాకుండా చూసుకోవాలంటే వాడు పని కల్పిస్తే, రెండోది మన కర్మ సిద్ధాంతం నమ్మేవాళ్ళం. పక్కన జోలు కొట్టాలని చూడడం ఎవడం, ఏ పార్టీ వాడనే కానీ పని చేయాలి, డబ్బులు సంపాదించాలి, బతకాలను కోరుకుంటాం. కానీ పక్కన జోలు కొట్టేద్దాం, లేదా వాడు దోపిడీ చేద్దాం అనే టైప్ మెంటాలిటీ ఉండదు సార్. మేనా గారు ఇక్కడ మీకు లా అండ్ ఆర్డర్ పెద్ద ఇష్యూ ఉండదు సార్. పని కల్పిస్తే దే ఫీల్ వెరీ హ్యాపీ, పని చేసుకుంటారు, బతుకుతారు. కాబట్టి తప్పనిసరిగా వీలున్నంత వరకు ఎక్కడెక్కడైతే కేసులు లేవో ఆ లాక్డౌన్ మనం నిబంధనలు సడలించి పని లేని వాడికి పని కల్పిద్దాం. వాడు ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైనబుల్గా బతుకుతాడు. రెండోది, మనందరం కూడా మీరు చెప్పిన సలహాలు, సూచనలు కూడా జిల్లా యంత్రాంగం నోట్ చేసుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మనం చూసుకుని మనందరం కూడా ఒక ఓత్ తీసుకుని ఈ కరోనా నియంత్రించాలి, కరోనా మీద మనం పోరాటం చేయాలి. ఈరోజు జరుగుతుంది పార్టీల మధ్యన పోరాటం కాదు, మనిషికి మధ్యన పోరాటం కాదు, ఒక వైరస్కి మనిషికి మధ్యన జరుగుతున్న పోరాటం. సో ఈ పోరాటంలో అల్టిమేట్గా మనం మనిషి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అధికారులకు మరొకసారి మీ అందరూ గట్టిగా చెప్పడం ద్వారా ఒకసారి అభినందన తెలవాల్సిందిగా కోరుకుంటూ, యాక్చువల్గా డాక్టర్ సన్మానం చేద్దామని చెప్పాను, కలెక్టర్ గారు వద్దన్నారు. నెక్స్ట్ టైం